గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు నేడు. రేపటి నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం. ఈసారి 121 విద్యాసంస్థలు. కీలక శాఖలు కమలం వద్దే. కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ముమ్మర కసరత్తు. మిత్రపక్షాలతో సీనియర్ నేతల మంతనాలు. కూటమి పార్టీలకు 5 నుంచి 8 శాఖలు కేటాయిస్తారని సమాచారం. రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లకు క్యాబినెట్లో చోటు. హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ ప్రమాణం నేడే. లోక్సభలో విపక్ష నేత బాధ్యతలు చేపట్టండి. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి. తీర్మానం ఆమోదం. ఆ డిమాండ్తో స్వరం కలిపిన సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో నిర్ణయం చెప్తానన్న అగ్రనేత. కేంద్రంలో త్వరలో ఇండియా కూటమి పాలన. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇండియా కూటమి నితీష్కు ప్రధాని పదవి ఇస్తానంది. ఆయన ఇండియాలోనే ఉంటామన్నారు త్యాగి. నీట్ గ్రేస్ మార్కుల సమీక్షకు కమిటీ. ఎన్డీఏ డీజీ వెల్లడి. ఇప్పుడు సాక్షి. రామోజీ కన్నుమూత. గుండెపోటుతో తీవ్ర అస్వస్థకు గురైన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస. రామోజీ ఫిలిం సిటీకి భౌతికకాయం తరలింపు. పలువురు సినీ రాజకీయ ప్రముఖుల నివాళి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో నేడు ఫిలిం సిటీలో అంత్యక్రియలు. నేడు మోదీ మూడోసారి రాత్రి 7:15కి ప్రమాణ స్వీకారం. మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు. మిత్రపక్షాలతో అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా మంతనాలు. టీడీపీ నుంచి రామ్మోహన్, పెమ్మసాని, జేడీయూ నుంచి లలన్ సింగ్, సంజయ్ జూలలో ఒకరు. మిత్రపక్ష 5 నుంచి 8 బెర్తులు. 3 రోజులు తేలికపాటి వర్షాలు. రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ మరో 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవిస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. శనివారం ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో అత్యధికంగా 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నితీష్కు ప్రధాని పదవి ఆఫర్. సెంట్రల్ గాజాలో భీకర పోరు. దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర. మాజీ మంత్రులు పెరిని నాని, కొడాలి నాని మండిపాటు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా టీడీపీ దాడులు. ఆగని దాడులు, ఆస్తుల ధ్వంసం. ఇప్పుడు వెలుగు. నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్. 897 సెంటర్లు, 4.3 లక్షల మంది. ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు పరీక్ష. స్టూడెంట్స్లో నీట్ కలవరం. రాష్ట్రంలో 47,000 మంది విద్యార్థులు ఆందోళన. ఎగ్జామ్ నిర్వహణ లోపాలతో గందరగోళం. పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఆరోపణలు. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన 6గురికి 100% రావడంపై అనుమానాలు. ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్, ఇతర పార్టీలు. నీట్ పేపర్ లీక్ కాలేదు. ఎగ్జామ్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎన్డీఏ డీజీ సుబోధ్ కుమార్. ఇయాలనే మోదీ ప్రమాణం. సాయంత్రం 7:15కు రాష్ట్రపతి ముర్ము సమక్షంలో కార్యక్రమం. శివప్రసాదం కోసం బారులు. మొదటి రోజు 65,000 మందికి ప్రసాదం. క్యూ లైన్లో నిలిచిన నిజామాబాద్ వ్యక్తికి గుండెపోటు. నాంపల్లి కేర్ హాస్పిటల్కు తరలించేలోగా మృతి. లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ. సిడబ్ల్యూసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. నేడే మోదీ ప్రమాణం. కొలువుదీరున్న ఎన్డీఏ సర్కార్. రాత్రి 7:15కి ముహూర్తం. 27 నుంచి 30 మందితో మంత్రివర్గం. కేసీఆర్కు ఆహ్వానం. ఫోన్ చేసిన ప్రహ్లాద్ జోషి. రామోజీ ఇక లేరు. అనారోగ్యంతో కన్నుమూసిన మీడియా మొగల్. 50 ఏళ్లుగా తెలుగు పత్రికా రంగంపై చెరగని ముద్ర. విభిన్న రంగాలు, వ్యాపారాల్లో చక్రాగ్రానికి. పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖుల దిగ్భ్రాంతి. ఫిలిం సిటీలో పార్థివ దేహం వద్ద పలువురి నివాళి. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. ఎంబీబీఎస్ సీట్లకు ముప్పు. ఉమ్మడి కోట, ఈడబ్ల్యూఎస్ కోటాపై నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం. స్థానికత జీవో ఇవ్వకుండా కాలయాపన. 280 సీట్లు కోల్పోయే ప్రమాదం. ఇప్పటికే నీట్ ఫలితాలు విడుదల. వారంలో ర్యాంకులు వచ్చే ఛాన్స్. ఉమ్మడి కోటాకు జూన్ 2తో చెల్లు. మీనమేషాలు లెక్కిస్తున్న సర్కారు. ఫ్లై యాష్ కుంభకోణం. రోజుకి 50 లక్షలు స్వాహా. ఇప్పటి వరకు మంత్రి పొన్నం జేబులోకి 100 కోట్లు. కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు. హుజురాబాద్లో లారీల అడ్డగింత. నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. హాల్ టికెట్పై పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంచడం తప్పనిసరి. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. టీజీపీఎస్సీ. మీడియా దిగ్గజం రామోజీ కన్నుమూత. అస్వస్థతలో ఆసుపత్రిలో తుది శ్వాస. ఫిలిం సిటీకి భౌతికకాయం తరలింపు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశం. ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు. రామోజీ మహత్తర దార్శనికుడు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన యోధుడు. ఆయన మృతి పత్రికా రంగాన్ని తీరని లోటు. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ముర్ము.
ప్రధాని మోడీ సంతాపం తెలియజేసిన రాజ్నాథ్, ఖర్గే, మమత తదితరులు. రామోజీ మృతికి చంద్రబాబు దిగ్భ్రాంతి, మీడియా రంగంలో ఆయనది ప్రత్యేక శకం, అసామాన్య విజేత అంటూ చంద్రబాబు నివాళి. పార్లమెంట్లోనూ వెలుపల కూటమి పాత్ర అదే. లోక్సభ ఎన్నికల తీర్పుతో విభజనదారులకు తిరస్కరణ. సిడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే. నేడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ. నీట్ ఎగ్జామ్లో అవకతవకలు సమగ్ర విచారణ జరపాలన్న కేటీఆర్. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలకు అభినందనలు. నేడు ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం. మోడీతో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి. ప్రమాణ స్వీకారోత్సవానికి ముస్తాబైన రాష్ట్రపతి భవన్. సాయంత్రం 7:15 ప్రమాణ కార్యక్రమం. ఢిల్లీ అంతటా భద్రత కట్టుదిట్టం, కమాండోల పర్యవేక్షణ. ఢిల్లీకి చేరుకుంటున్న విదేశీ ప్రముఖులు.